నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ నందు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నల్ల బెలూన్లను గాల్లోకి వదిలి వైఎస్ఆర్సీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. అనంతరం 2 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై జరిగిన దాడుల వివరాలను భారీ బ్యానర్ల రూపంలో ప్రదర్శించి వివరించారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లైతే సొంత మామను వెన్నుపోటు పొడిచి 30 ఏళ్లైందని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి రావాలంటే ఎప్పుడూ ఎవరో ఒకరి సపోర్ట్ ఉండాల్సిందేనని, వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటే చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల్లో అధికారంలోకి రావడం కోసం ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు, ఏ విధంగా ప్రజలకు హామీలు ఇచ్చినాడు, ఏ విధంగా మోసం చేసినాడు అనే విషయాల గురించి కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అదేవిధంగా మామూలుగా అయితే ఈయన వెన్నుపోటుకు 2 ఏళ్ళు కాదు, వెన్నుపోటుకు 30 ఏళ్ళు అని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఆనాడు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పెడిచి దాదాపు 30 సంవత్సరాలు కావస్తా ఉంది. సొంతంగా ఆయనకు గ్లామర్ లేదు, ఆయన మీద నమ్మకం లేదు. ఏదో విధంగా ప్రతిసారి అధికారంలోకి రావాలంటే ఎవరు సపోర్ట్ ఖచ్చితంగా కావాలి ఆయనకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా సంతోషంగా లేని పరిస్థితి. అటు ఉద్యోగస్తులు కానీ, ఇటు ప్రజలు కానీ, మరి ఎవరు కూడా రైతులు కానీ ఎవరు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా సంతోషంగా లేని పరిస్థితి. ఏదేమైనా కూడా ఖచ్చితంగా మేము ప్రజలకు అండగా ఉంటాం. ప్రజలు ఏది సమస్య వచ్చినా ప్రజల తరఫున మేము ఉండి పోరాడతాం. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుందా, ఎప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలా, మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలు ఈరోజు అన్నీ ఇన్ని కావు. ఈరోజు విధ్వంసక పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క అప్పుల అప్పారావు ఏ విధంగా అయితే ప్రతి నెల కూడా అప్పుల అప్పారావు ఏ విధంగా తీసుకొస్తాడో చంద్రబాబు నాయుడు కూడా ప్రతి నెల కూడా ప్రతి మంగళవారం కూడా అప్పు తీసుకొని వచ్చే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇప్పటికే దాదాపు 3,60,000 కోట్లకు పైగా ఈరోజు అప్పు తీసుకురావడం జరిగింది. మరి అప్పు తీసుకొని వచ్చిన డబ్బు ఈ ప్రజలకు కూడా చెందకుండా మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు కూడా ఏది ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. కాబట్టి మీకు పరిపాలించే అర్హత మీరు కోల్పోయినారు. కాబట్టి మీ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఏ ఒక్కటి కూడా మరి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కాబట్టి మీకు ఈ యొక్క అధికారంలో కొనసాగే హక్కు మీరు కోల్పోయినారు. కాబట్టి తక్షణం మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి మీ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833445.